హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ పూజ నేను ఎంత తొందరగా చేసుకుంటాననేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి చాలా టైము సేవ్ అవుతుందండి. చాలా తొందరగా కూడా పూజ చేసుకోగలుగుతాము. మనము అన్నీ ఒక చోట ఉన్నాయంటే పూజ చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని మనకి పూజ ఐటమ్స్ అన్నీ సరిపడా ఉండే ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ కానీ లేదంటే చిన్న పళ్ళెం కానీ తీసుకోవాలి. మనకి పట్టే ప్లేస్ కూడా చూసుకుంటే ప్లేట్ తీసుకోవాలండి. పూజా గదిలో పట్టే ప్లేస్ కూడా చూసుకుంటే ప్లేట్ తీసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు వేసుకోవడానికి ఇలాగా గుత్తిని తీసుకోవాలి. ఇలాంటి గుత్తు కనుక మన దగ్గర లేకపోతే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవి 4 కూడా తీసుకుంటే మనం సర్దుకోవచ్చు. అలాగే ఒక గిన్నెలో వచ్చి నేను పసుపు వేసుకుంటాను. ఈ పసుపు కూడా నిలవ ఉండాలంటే, పురుగు పట్టకుండా ఉండాలంటే నేను ఒక టిప్లో చూపించానండి. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే కనుక ఒక్కసారి చూడండి. ఈ టిప్స్ అన్నీ మనకి చాలా యూజ్ అవుతాయండి, చాలా బాగా పనిచేస్తాయి మనకి. ఇలా 4 గిన్నెల్లోనూ పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసుకుంటే మనకి బొట్లు పెట్టడానికి ఈజీ అవుతుంది అని ఇలా సర్దుకుంటాను. నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానండి. గంధం కూడా మనం గిన్నెలో వేసుకున్న వెంటనే వాటర్తో తడపకూడదండి. కొద్ది మనం ఎక్కువ వేసుకుంటే కనుక అంతా తడపకూడదు. గంధంని అంతా తడపనండి నేను. మనం ఎంత వాడుకుంటామో అంత గంధంని కొద్ది వాటర్ని పక్కగా వేసుకుంటే నేను బొట్లు పెట్టుకుంటానండి. అంతా తడిపామనుకోండి మనకి గంధం అనేది గట్టిపడిపోయి మనకి పూజ కొంచెం కలర్ అనేది మారిపోతుంటుంది. అందు గురించి అనేది నేను ఎక్కువ వేసినా కూడా కొంచెం తడుపుకుంటే బొట్లు పెడతాను. అలా కాదంటే మనకు సరిపడా గంధం వేసుకుంటే తడుపుకొని బొట్లు పెట్టుకోవచ్చండి. అలాగే ప్రసాదానికి కూడా నేను ఇలాగా సర్ది పెట్టుకుంటాను. ఇలా రెడీ చేసుకుంటానండి బాక్సులోను, ప్రసాదం కూడాను. ఇలాగా ఈ బాక్సులన్నీ ప్లేట్లో సర్దుకునే ముందు నేను ఇలా ప్లేట్లోను ఒక పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ నేను పెడతానండి. ఇలా న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ని కానీ లేదంటే క్లాత్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనము పసుపు, కుంకుమ, అక్షింతలు ఈ ప్లేట్లో ఒలిగితే చక్కగా క్లీన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. పేపర్ని తులిపేస్తే మనకి తొందరగా క్లీన్ అవుతుంది కదా. అలా కాకుండా పేపరు కాకుండా గిన్నెలు వేస్తుంటుంటే ప్లేట్ని రోజు కడగవలసి వస్తుంటుంది అనేసి నేను ఇలా పేపర్ వేసుకుంటానండి. ఇలా కుంకుమ తీసేటప్పుడయ్యే ఒలుగుతూ ఉంటుంటాయి కదా కంగారులో మనకి. అలాగే ప్రసాదం అండి, ఇలా బాక్స్లో నేను అటుకులు, పుట్నాలు, చిన్న పటిక బెల్లం ముక్కలు చిప్స్ కింద వస్తాయి కదా, సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. అవన్నీ తీసుకుని వచ్చి నేను ఇలాగ 3 కలిపి ఒక ప్రసాదం కింద ప్రసాదానికి రోజు డైలీ పెట్టడానికి ఇలా కలిపి పెట్టుకుంటానండి. బాక్స్లోను నేను పెద్ద బాక్స్లో కలిపి పెట్టుకుంటాను. ఈ బాక్స్లో అయిపోతే పెద్ద బాక్స్ నుంచి తీసుకుని బాక్స్లో వేసుకుంటానండి ప్రసాదానికి. నేను ఈ ప్రసాదం డైలీ పెడతాను. కొబ్బరికాయ కొట్టే రోజైతే కొబ్బరికాయ కూడా సర్ది పెట్టుకుంటానండి. కొబ్బరికాయకి కుంకుమ, పసుపు రాసి పెట్టేసుకుంటాను. అలాగే గణేష్కి నేను బెల్లం ముక్క పెడతానండి. బెల్లం ముక్కలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బాక్స్లో వేసి పెట్టుకుంటాను. అడుగున ఒక పేపర్ పెట్టుకోవాలండి. మనకి బెల్లం కదా, స్టీల్ బాక్స్ కొంచెం నల్లగా అయిపోతుంది అనేసి పేపర్ పెడతాను. అలాగే ఒత్తులు పెడతాను. ఒత్తులు దీపారాజ కుందులకని ఇలా ఒత్తులు కూడా రెడీ చేసి పెట్టుకుంటానండి. ఇలా దీపారాజ కుందులు నేను నైట్ పూజ అయిపోయిన వెంటనే మార్నింగ్కి రెడీ చేసి పెట్టేసుకుంటానండి. ఇలాగా ఒత్తులు మనకి షాప్ నుంచి అయితే చాలా పెద్దవి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కుందుల్లో నిండిపోతాయి. అలా కాకుండా నేను సగం కట్ చేసుకుంటానండి. ఈ దీపారాజ కుందులకి ఎంత సరిపోతాయో అంత సరిపడింది కట్ చేసుకోండి. నేను ఒత్తులు కొద్ది సన్నగా చేసుకుండి మరలాను రెడీ చేసుకుంటానండి. ఈ ఒత్తులు ఈ బాక్సులో కొన్ని కింద నేను తడిపి పెట్టుకున్నవేనండి. అయిపోతుంటుంటే ఇలా మరలా నేను కట్ చేసుకుండి తడిపేసుకుండి ఉంచుతానండి. ఇలా తడుపుకోవటం వల్ల ఏంటంటే మనము ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఒత్తులు అనేవి నెక్స్ట్ డేకి మనకి తొందరగా చక్కగా వెలుగుతాయండి. నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపించడం కోసమని నేను ఈ ఒత్తుల్ని తడపలేదండి. ఇలా తడపకుండా ఉంటే కనుక ఈ ఒత్తులు ఇలా దీపారాజ కుందుల్లో పెట్టుకున్న తర్వాత నేను 2 ఒత్తులు మా వారికి నాకు పూజ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి. అదే మా పిల్లలు కూడా చేసే రోజైతే వాళ్ళకు కూడా కుందులు రెడీ చేసి పెట్టుకుంటాను, దీపారాజ కుందులు. ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి పూజ అనేది చాలా తొందరగా అవుతుందండి. సర్దుకుండే రోజు మనకి కొంచెం కష్టమైనా కానీ మార్నింగ్కి అయితే చాలా ఈజీ అవుతుంది. ఈ దీపారాజ కుందులు అడుగుని ఇలా జాయింట్గా ఉండేవైతే మనకి ఆయిల్ చక్కగా ఈ ప్లేట్లోకి వచ్చి వెలుగుతూ ఉంటాయి. ఈ ఒక కుందులకే నాకు డైలీ వెలిగిస్తానండి. వీటికే జాయింట్వి తీసుకున్నాను, మిగతావైతే నాకు జాయింట్ లేవు. ప్లేట్లు అనేవి సపరేట్గా పెడతానండి. ఇలాగ ఒత్తుల్ని
సర్దుకున్న తర్వాత ఈ ఒత్తులు మనకి నెక్స్ట్ డేకి తొందరగా వెలగటం కోసం అనేసి ఈ ఒత్తులు నానబెట్టుకుంటే ఇప్పుడే మనము ఆయిల్ వేయనండి. నెక్స్ట్ డే పూజ చేసేటప్పుడే పూజ ఆయిల్ వేసుకుంటాను. ఇలాగా ఒత్తులు తొందరగా వెలగటం కోసమని ఒక కొద్దిగా నెయ్యిని ఒత్తుల చివర్లు తడుపుకోవాలండి. లేదంటే ఒత్తు మొత్తం కూడా తడిపేసుకోవచ్చు. మనం అలా కాకుండా ఇలా తడుపుకోవచ్చు. లేకపోతే ఇలాగ కూడా చేయొచ్చండి. మనం పూజ చేసేటప్పుడు పూజ ఆయిల్ని దీపారాజ కుందులకు వేసుకోండి. ఇలాగా ముందు రోజే మనము బొట్లు కూడా పెట్టుకోండి. కొద్దిగా అక్షింతలు కూడా వేసుకోండి. మనము దీపము ఏ ప్లేస్లో పెడుతున్నామో నెక్స్ట్ డే ఆ ప్లేస్లో కొద్దిగా కింద అక్షింతలు వేసుకుని దీపం వెలిగించుకుంటే మనకి చక్కగా తొందరగా పూజ అవుతుందండి. నేనైతే ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటానండి. ఈ ప్లేట్లు అయితే ఇవన్నీ నేను ఇలాగ రోజు పెట్టేసి ఉంటాయండి. ఈ దీపారాజ కుందుల మట్టికి నేను రోజు కడుక్కుండి పూజ అయిన వెంటనే ఇలా మళ్ళీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇలా రెడీ చేసి పెట్టుకోవటం వల్ల నాకు నెక్స్ట్ డే పూజ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. చెయ్యికి కుంకుమ పసుపు అవుతూ ఉంటాయి కదండి, అలా వాటిని తుడుచుకోవడం కోసమని ఇలా క్లాత్ పెట్టుకుంటాను. ఈ క్లాత్ కూడా నేను గ్రీన్ కానీ లేదంటే రెడ్ కానీ యూజ్ చేస్తూ ఉంటానండి. మనకి వాష్ చేసేటప్పుడు కలర్ అనేవి కనిపించకుండా ఉండటం కోసమనేసి ఇలా కొన్ని టిష్యూ పేపర్లు కూడా పెడతాను. దేవుడి పటాలయ్య క్లీన్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతాయని. అలాగే హారతి కప్పారం కూడా నేను ఈ ప్లేట్లోనే సర్ది పెట్టుకుంటానండి. ఈ ప్లేట్లో పెట్టడానికి ఇవన్నీ సరిపోకపోతే కనుక సెపరేట్ ప్లేట్లో ఇవన్నీ సర్దుకున్నా కూడా మనకి పూజ ఈజీ అవుతుంది. నేను ఈ ప్లేట్లో సరిపోతున్నాయి కాబట్టి నేను ఈ ప్లేట్లోనే సర్దుకుంటున్నానండి. ఇవన్నీ ఒకే చోట ఉండటం వల్ల ఏంటంటే మనకి పూజ మార్నింగు ఎక్కడుంది ఏంటని ఎత్తుక్కోకుండా చక్కగా ప్లేట్లో తీసుకుండి పూజ చేసేసుకోవచ్చండి. మనం కొబ్బరికాయ కొట్టే రోజైతే కొబ్బరికాయను కూడా కడిగి బొట్లు పెట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే ఈజీ అవుతుంది. అలాగే దక్షిణానికండి నేను డబ్బులు కూడా 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ ఇలాగా ఒక బాక్స్లో పెట్టుకుంటాను. ఈ బాక్స్లో అయిపోతే మరలా కొద్ది వేసుకొని పెట్టుకుంటానండి. ఇలాగ వస్త్రం అండి, ఈ వస్త్రాలు కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఈ వస్త్రాలు కూడా నేను ప్రతిని కొని గింజలు తీసుకుండి వస్త్రాలు తయారు చేసుకుంటానండి. ఈ వస్త్రం పెద్దగా కావాలంటే 2 ఒత్తులను జాయింట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అంతేనండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి మార్నింగ్ పూజ కానీ పండగలకు కానీ చాలా ఈజీ అవుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.